వాల్మీకి కోకిల. యుగాల నాటి మాట. భారతదేశంలో తమస అనే నది ప్రవహిస్తుండేది. అక్కడే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో భరద్వాజుడు ఉత్తమ లక్షణాలు గల అతను ఎప్పుడూ గురువుగారిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కూడా అతడి పట్ల ఎంతో వాత్సల్యంతో ఉండేవాడు. గురువుగారి ఆంతర్యాన్ని బట్టి భరద్వాజుడు సంచరిస్తుండేవాడు. శిష్యుని అభిమతాన్ని గుర్తించి వాల్మీకి జ్ఞాన విద్యా బోధ చేస్తుండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, కాలకృత్యాలు తీర్చుకొనటం, కొంతసేపు తపశ్చర్య, ఆ పిదప వేదాంతం పాఠం, ఆపై అడవిలో తిరిగి ఆహారం సంపాదించుకొని దొరికిన కందమూల ఫలాలతో ఆకలి తీర్చుకొనటం, మరల శాస్త్రాధ్యయనం, సాయం సంధ్యావిధి, రాత్రిపూట దర్శన పఠనం. ఇది ముని ఆశ్రమాలలో నిత్యకృత్యం, అంటే రోజు జరిగేవి. ఈ క్రమానికి ఏదైనా అడ్డు వచ్చేది కాదు. ఎప్పుడు కూడా ఏ విఘాతం అడ్డు వచ్చేది కాదు. ఆనాటి ఋషి ఆశ్రమాలు విద్యాబోధన కేంద్రాలు, శాస్త్ర అధ్యయన నిలయాలు. ఇంచుమించు ఈనాటి విశ్వవిద్యాలయాలకు అవి సరిపోతాయి. ఈ విధంగా అశేష శిష్యకోటికి వాల్మీకి కులపతి. ఒకనాడు ఆయన భరద్వాజుడు వెంటరాగా అడవిలో నడిచెళ్తున్నాడు. ఒకచోట చెట్టుపై రెండు క్రౌంచ పక్షులు సరదాలాడుకుంటున్నాయి. వాటిలో అన్యోన్య దాంపత్యం, మాలిన్యం లేని ప్రేమ, జంట విడువని ఆరాధన అవి చూడముచ్చటగా ఉన్నాయి. వాటి కళ కూజితం వినుల విందుగా ఉంది. ఇంతలో ఒక కిరాతకుడు అటొచ్చాడు. క్రౌంచ పక్షులలో ఒకదాన్ని గురి చూశాడు. బాణం వదిలాడు. మగపక్షి గిలగిలా తన్నుకొని విలవిలా ఆర్తనాదం చేసి నేలకూలి ప్రాణాలు వదిలింది. ఆడపక్షి శోకానికి అంతే లేదు. ఆ దృశ్యాన్ని చూసిన మహర్షి వాల్మీకి హృదయం ద్రవించింది. కంట నీరు స్రవించింది. నోట మాట కవితయై శ్లోకం ఆవిర్భవించింది. మానిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతీ సమాహ్ యత్కించ మిథునాదేకం అవధీహ్ కామమోహితం. త్రికరణ శుద్ధి గల మహర్షి నోట ఈ మాటలు వెలువడిన మరు నిమిషంలో బోయవాడు నేలకూలాడు, ప్రాణం విడిచాడు. అది అక్షరాల శక్తి, అది శబ్దశరం వాడి, అది వాల్మీకి పలుకు ములుకు. ఈ శ్లోకానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి బాహ్యార్థం, రెండవది అంతరార్థం. కామాసక్తులై ఉన్న క్రౌంచ పక్షుల జంటను వేరు చేసిన ఓ బోయవాడ, నీకు ఆయువు మూడింది అని బాహ్యార్థం. వాల్మీకి పెట్టిన ఈ అక్షరాల శాపానికి బోయవాడు మరణించాడు. ఇక రెండవది రహస్యార్థం. కామమోహితుడై స్వైరవిహారం చేసిన ఒక అధముణ్ణి, అంటే రావణాసురుణ్ణి వధించావు కనుక శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్ర నీకు యశస్సు లభించగలదు అని రామాయణ అర్థం. ఈ రకంగా ఆదికవి ఒక్క శ్లోకంలో రెండు అర్థాలని ఇమిడ్చాడు. ఒక అర్థం బోయవాడికి శాపం, రెండవ అర్థం శ్రీరామునికి ప్రశంసాపూర్వకమైన వరం. ఆయన కవితార్థ హృదయంతో ఈ మాటలు పలికి ముందడుగు వేయబోయాడు. అంతలో అక్కడ నిరంతర హరినామా సంకీర్తనాలూలుడు నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. వాల్మీకి దేవర్షికి వందనం చేశాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, మహర్షి, శోక సంతప్త హృదయుడువై నువ్వు పలికిన శ్లోకం ఒక మహాసాహితీ యజ్ఞానికి నాంది పలికింది. 4 పాదాలు కల శ్లోకం చెప్పి ఈ యజ్ఞ కర్తవయ్యావు నువ్వు, అంటే ఆది కవివి నువ్వే. ఇక జాగు చేయక రామకథను రాయి. అది త్రిలోక పూజితమవుతుంది, త్రిలోకారాజ్యమవుతుంది. మానవలోకంలో పలుకు ఉన్నంతకాలం అది ఆదికావ్యమై విరాజిల్లుతుంది. రాముడు రూపుదిద్దుకున్న ధర్మమూర్తి, సదాచార సంపన్నుడు, ఆగ్రహానుగ్రహ దక్షుడు, మహాపరాక్రమశాలి, సత్యవచనశీలి, ఏకపత్ని వ్రత నియమనిష్టా గరిష్ఠుడు, మాట తప్పని స్థిత ప్రజ్ఞుడు, రావణాది దుష్ట రాక్షసుల్ని వధించి లోకానికి సుఖశాంతులు ప్రసాదించిన అవతారమూర్తి. అటువంటి మహనీయుని దివ్య చరిత్ర రాసి అక్షర తపస్వివి కమ్ము అని నారదుడు అన్నాడు. నారదుని మాటలకు వాల్మీకి ముందు సంకోచించాడు. తనకంత సామర్థ్యం ఉన్నదా అని అనుమానించాడు. రామకథను మననం చేసుకుంటూనే ఆశ్రమం చేరాడు. భరద్వాజునితో మాట్లాడాడు. అంతలో అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వాల్మీకి చతుర్ముఖునకు వందనమాచరించాడు. తన ఆసక్తతను వెల్లడించబోయాడు. అప్పుడు బ్రహ్మ వాల్మీకిని వారించి ఇలా అన్నాడు, మహర్షి, అంతర్ముఖుడువై ఇన్నాళ్ళు చేసిన తపస్సంతా ఒక ఎత్తు, ఇక నువ్వు రాయబోయే రామాయణం అంతా ఒక ఎత్తు. ఆ కావ్య రచనతో నువ్వు అక్షర యశస్సును ఆర్జిస్తావు. సందేహించకు.
నారదుడు చెప్పినట్లు రామకథను నువ్వు కావ్యంగా రాయగల సమర్థుడివి. ఈ కావ్య రచనతో నువ్వు దేవ పితృ సమాజ రుణాలు తీర్చుకున్న వాడవవుతావు. ఎలాగంటే రాముడు దేవతామూర్తి, ఆయన కథ రాయటం దేవ రుణ విముక్తికి మార్గం. కావ్య రచనతో నువ్వు ఆర్జించే కీర్తి వల్ల పితృ రుణం తీరుతుంది. సందేహించక రామకథను రాయి అని బ్రహ్మ వాల్మీకి హితవు చెప్పి ఆయనచే కావ్య రచనకు అంగీకరింపజేసి మాయమయ్యాడు. తర్వాత వాల్మీకి ప్రతిరోజు శ్లోకాలు చెప్పగా భరద్వాజుడు రాశాడు. అదే రామాయణమైంది. వాల్మీకి కవి కోకిలయ్యాడు. ఇంక రేపు బాలకాండ చెప్పుకుందాం.